హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పల్లీలు మరియు బెల్లం యూజ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మీరు పల్లీ చిక్కీ తినుంటారు, లేదంటే పల్లీ లడ్డు తినుంటారు. బట్ ఇలా కొత్తగా ఒకసారి పల్లీలతో బర్ఫీ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంతమంది పల్లీ కట్లీ అని కూడా అంటారండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. వీటిని కొంతమంది వేరుశనగ గుళ్ళు అని కూడా అంటారండి. వీటిని లో ఫ్లేమ్లో చాలా దూరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక బౌల్లోకి కానీ తీసేసుకోండి. వీటిని చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపల మనం బెల్లం తురుముకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం అయితే తురుముకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం మొత్తం తురిమిన తర్వాత మనం 1 కప్పు పల్లీలను తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 కప్పు బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మన పల్లీలు కూడా చల్లారిపోయి ఉంటాయండి. ఒకసారి చూద్దాం. పల్లీలు చల్లారనియండి. వీటిని ఇలా చేతిలోకి తీసుకుని బాగా గట్టిగా ప్రెస్ చేయండి. పల్లీలకున్న పొట్టు మొత్తం కూడా పోతుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం పల్లీలు చెరిగేటప్పుడు ఇంటి నిండా పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. కింద ఒక ప్లేట్ పెట్టుకుని చిల్లులు గిరిట ఉంటుంది కదండి, దాంట్లో మనం ప్రెస్ చేసి పెట్టుకున్న పల్లీలను మొత్తం కూడా వేసుకొని ఈ విధంగా పక్కకి మూవ్ చేస్తూ ఉండండి. దాంట్లో ఉన్న పొట్టు మొత్తం కూడా కిందకి ఇలా పడిపోతుందండి చక్కగా. చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో. బయట అస్సలు పడదండి. మనం చెరిగిన పొట్టు మొత్తం కూడా ఇలా ప్లేట్లోనే పడుతుందన్నమాట. ఇలా పొట్టు తీసిన పప్పు మొత్తాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోనే ఒక 3 ఇలాచీలు వేసుకుని మూత పెట్టుకుని పల్స్ మోడ్లో మీరు మిక్సీ పట్టుకోండి. ఒకేసారి ఫాస్ట్ మోడ్లో కనుక తిప్పేస్తే అది పల్లీలోని ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చి మీకు ముద్ద అవుతుందండి. అందుకని కొంచెం కొంచెంగా మీరు తిప్పుతూ దీన్ని మిక్సీ పట్టుకోండి, ఈ విధంగా వచ్చేలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోండి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరగాలండి. అప్పటి వరకు కూడా మీరు ఇలా కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం కూడా బాగా కరిగిందండి. ఇప్పుడు మనం ఒక తీగ పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని పాకం పట్టుకుందామండి. దీనికి మరీ బాగా పాకం అవసరం లేదండి. జస్ట్ ఒక స్ట్రింగ్ అంటారు కదా, ఒక స్ట్రింగ్ పాకం లాగా వస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పల్లి పౌడర్ మొత్తం కూడా బెల్లంలో బాగా కలిసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మీకు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్లో మీకు ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, మనం ఇది కలిపే కొద్దీ మీకు గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మీకు ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరికి వస్తుందండి.
చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గట్టిగా ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా టిష్యూ పేపర్లోకి తీసుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా అనుకుంటూ మీరు ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసేటప్పుడు మీకు కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. మీరు ఆరిపోయే కొద్దీ కూడా ఈ పిండి మొత్తం మీకు చపాతీ ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మీరు చేత్తోనే అనుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మీకు చపాతీ ముద్దలాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఈ బటర్ పేపర్ ని ఫోల్డ్ చేసుకుని మీ దగ్గర చపాతీ కర్ర ఉంటే దీన్ని ఇలా ప్రెస్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా అయ్యేంత వరకు కూడా మీరు ఇలా ప్రెస్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయిన తర్వాత మీరు ఎడ్జెస్ ని కట్ చేసుకొని దీన్ని స్క్వేర్ షేప్ లో కానీ లేదంటే రెక్టాంగులర్ షేప్ లో కానీ తెచ్చుకోండి. అప్పుడే మనకి కటింగ్ కి ఈజీగా ఉంటుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో కట్లీ స్టైల్లో చేస్తున్నానండి. మనకి డైమండ్ షేప్ లో వస్తుందన్నమాట ఇలా కట్ చేసుకుంటే. పిల్లలు చూడడానికి కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా కట్ చేస్తే. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సాఫ్ట్ గా ఉంటుంది మీరు తినేటప్పుడు కూడా. చేయడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.